దేవుని వాక్యంలో నుండి ఒక మాటని చదువుకొని ధ్యానంలో ముందుకెళ్దాం. యోహాను సువార్త ఒకసారి తీసుకోండి. బైబిల్లోంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు యేసు ప్రభు ఎవరో అర్థం కాక జుట్టు బీక్కొని చివరికి ఒకసారి బయటపడి అడిగారు, అసలు నువ్వు ఎవరువయ్యా? నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని సవరించడానికి వచ్చావా? దేవుడు మోషే ద్వారా పలికిన ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి వచ్చావా? నెరవేర్చడానికి వచ్చావా? నువ్వు బోధకుడివా? లేకపోతే నువ్వు మెస్సియావా? లేకపోతే నువ్వు ఆ ప్రవక్తవా? అసలు ఎవరివి నువ్వు? నిన్ను వెంటాడి వెతికి బయటపడి అడిగిన సందర్భం అది. చూడండి, 24వ వచనం. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టుదువు? ఎంతకాలము మమ్మల్ని విసిగిస్తావు బాబు? ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీతో చెప్పాను కానీ మీరు నమ్మరు. నేను చెప్పా మీకు, నేను ఎవరో చెప్పా, కానీ మీరు నమ్మరు. ఎందుకంటే మీ మనోనేత్రాలకు గుడ్డితనం ఆవరించింది. కాబట్టి నేనెవరో నేను చెప్పినా మీకు అర్థం కాదు, మీరు నమ్మరు. అయితే నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవముని ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని ఆయనను ప్రశ్నించినటువంటి యూదులని ఒక మాట అనేశాడు, మీరు నా గొర్రెలు కారు అని. నా గొర్రెల్లో చేరిన వారు కారు మీరు అని. గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీ నుండి విశ్వాసాన్ని నేను ఎదురు చూడను. మీరు నమ్ముతారని నేను అనుకోను. ఎందుకంటే నమ్మటానికి మీరు నా గొర్రెల్లో చేరిన వాళ్ళు కాదు. మీరు వెలపట్టున్నారు. మీరు నా గొర్రెలేవో నాకు తెలుసు. నా గొర్రెలకు నా స్వరం తెలుసు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడిస్తాయి అనే మాట యేసు ప్రభు మాట్లాడాడు. యూదుల్ని విడగొట్టాడు. అక్కడ ఆయన్ని ప్రశ్నించిన వారిని విడగొట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. ఆయన గొర్రెలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, 1 ఆయన స్వరాన్ని వింటాయి, 2 ఆయన్ని వెంబడిస్తాయి. ఈ 2 ప్రాముఖ్యంగా యేసుప్రభు ఎత్తి చెప్పాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి అన్యుని స్వరమును ఎరుగవు గనుక అన్యుని వెంబడింపవు. వాటికి నా స్వరం తెలుసు. కాబట్టి నేను ముందు వెళ్తా ఉంటే నన్ను వెంటాడుతా, నా వెంటబడి వస్తూ ఉంటే నా గొర్రెలు అని తన గొర్రెలను గూర్చి మెప్పుకోలుగా మాట్లాడి ఒక భరోసా కూడా తన గొర్రెలకు ఇస్తున్నాడు.
నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు అన్నాడు. భయంకరమైన స్టేట్మెంట్ ఇది. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి గనుక నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను, అవి ఎప్పటికీ నశింపవు. రెండవది, నా స్వరం విని నన్ను వెంబడించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే నా గొర్రెలు దొంగల చేతిలో పడవు, వాటిని ఎవడో అపహరింపడు. ఎందుకంటే అవి నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో నుండి వాటిని తీసుకెళ్లేదమ్మ ఎవడికి లేదు. 2 మాటలు అన్నాడు ఈ అపహరించే విషయంలో. నా చేతిలో ఉన్నాయి, నన్ను పంపిన నా తండ్రి నాకంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు అన్నాడు. ఆయన చేతిలో కూడా ఉన్నాయి. అంటే నా కాపుదల ఉంది నా గొర్రెలకి, నా తండ్రి కాపుదల కూడా ఉంది నా గొర్రెలకి. నా చేతిలో నుండి ఎవడు తీయలేడు, నా తండ్రి ఆయన చేతిలో నుండి కూడా వాటిని ఎవడూ తీయలేడు. యేసుప్రభు గొర్రెలకి ఎంత ఆధిక్యత. యేసుప్రభు నిజంగా గొర్రెల గురించే మాట్లాడుతున్నాడా ఈ మాటలో? అయినా నాకు అర్థం కాదు, యేసుప్రభు గొర్రెలు ఎప్పుడు కాశాడు? ఆయన చేసిన పని వడ్రంగం పని, చెక్క పని చేశాడు. చెక్క పని చేసి చెక్క పనిలో ఆరితేరిన ఆయన గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా గొర్రెలు కాదు, అక్షరార్థంగా గొర్రెలు కాదు, మనుషులు. యూదుల్ని చూసి అంటున్నాడు, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు అంటే మీరు వేరే సరుకు, నా పిల్లలు వేరు, వాళ్ళు వేరు అన్నాడు. ఈ మాట మీద మీ మనసు ఉంచండి ఈరోజు. ఇప్పుడు ఈ గొర్రెలకి 4 విధములైన ఆధిక్యతలు దక్కినాయి. 4 విధములైన ఆధిక్యతలు దక్కినాయి. మొట్టమొదటిది, దేవుని గొర్రెలు అనే టైటిల్ దొరికింది. దేవుని గొర్రె పిల్లలు అనే టైటిల్ దొరికింది. రెండవది, నిత్య జీవం అనేటువంటిది వీటికి సంప్రాప్తమైంది గొర్రెలకి. 2. మూడవది, భద్రత, సెక్యూరిటీ. తండ్రి దగ్గర నుండి కుమారుడి దగ్గర నుంచి కూడా వీటికి కాపుదల ఉందట. నేను చెప్పలే, యేసయ్య చెప్తున్నాడు అక్కడ. 2 విధములైన భద్రత. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, దేవుని గొర్రెలు అంటే దేవుని పిల్లలు అనే ఆధిక్యత లభించింది. రెండవది, నిత్య జీవం సంప్రాప్తమైంది. మూడవది, భద్రత లభించింది. 4వది, ఇక్కడే కాదు, రేపు నిత్యత్వంలో కూడా ఉన్నతమైనటువంటి ఆధిక్యత లేక హోదా ఈ గొర్రెలకు లభించబోతుంది. 4 విధములైన ఆధిక్యతలు ఈ గొర్రెలు పొందుకుంటున్నాయి. యేసు ప్రభు గొర్రెలంట ఈ గొర్రెలు. ఇవి హృదయంలో కూడా అన్యుని ఒప్పుకోవట, హృదయంలో కూడా అన్యుని ఒప్పుకోవు. ఇవి యేసు ప్రభుని ఎరిగిన గొర్రెలు, యేసు ప్రభుకే తమ హృదయంలో స్థానాన్ని ఇచ్చిన గొర్రెలు. అన్యుని స్వరము వినవు, అన్యుని స్వరం వినటానికి ఇష్టపడవు, అన్యునికి తమ హృదయములో స్థానం ఇయ్యవు. కలలో కూడా అన్యుని ఒప్పుకోవు. దేవుని గొర్రె పిల్లల లక్షణం. ప్రభువునే ప్రేమించి ప్రభు స్వరాన్నే వింటూ ప్రభువునే వెంబడించేటువంటి గొర్రెలు ఇవి. గొర్రెలు అన్నప్పుడల్లా మనుషులు అని అర్థం చేసుకోండి. అర్థమైందా? నిజంగా గొర్రెలు అనుకునేరు. గొర్రెలు అన్నప్పుడల్లా మనుషులు అంటే నువ్వు, నేను, ఆయన సంఘము అని గుర్తు చేసుకోండి. సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యతలు, దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే భాగ్యం, నిత్య జీవ ప్రాప్తి, నిరంతర భద్రత. 4వది, నిత్యత్వపు విలువలతో కూడిన ఆధిక్యతలు లేక హోదాలు అక్కడ ఏర్పాటైనాయి. అవి నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అన్నాడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అనే మాట మాట్లాడాడు. మనం పరిశీలించి చూస్తే భూమి మీద
భక్తుల జీవితాలను కొంచెం పరిగణలో తీసుకుంటే వాళ్ళని రాజ్యాలు వెళ్ళినట్టు కనపడదు. పౌలు ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాను అన్నాడు ఒకరోజు. ఆకలి దప్పులతో ఉన్నాను, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాను, చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను, చాలా శ్రమల్లో నేను ప్రయాణం చేశానని 2 కొరింథీ 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదివితే అక్కడ ఆయన బాధలన్నీ చెప్తాడు. అయితే పౌలు జీవితాన్ని మనం పరిగణలో తీసుకొని ఆలోచిస్తే ఆయన ఏడ తలగానో ఏదో ఆధిక్యతలు వెలగబెట్టినట్టు ఏం కనపడదు. నానా బాధలు పడి చివరికి హతసాక్షి మరణం పొందాడు, చరిత్ర చెప్పే సత్యం. భక్తులు పడిన శ్రమలు, వాళ్ళున్న దీన స్థితి, ఇదంతా కూడా మనం పరిశీలిస్తే వాళ్ళు తలలుగా లేదు, తోకలుగా కూడా కాదు, అసలు వాళ్ళ స్థానం ఏదో కూడా అర్థం కానంత దీన స్థితిలో వాళ్ళు కనపడ్డారు. కానీ తన భక్తులకు దేవుడిచ్చిన వాగ్దానం, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా ఉంచను అని. అంటే వాళ్ళు అదృశ్యమైన వాటిని నిదానించి చూచి క్షణకాలం ఉండేటువంటి చులకనైనటువంటి ఈ తాత్కాలికమైన భౌతిక జీవితంలో ఏర్పడే శ్రమలు లక్ష్య పెట్టలేదు, బాధలు లక్ష్య పెట్టలేదు, ఆధిక్యతలు కూడా లక్ష్య పెట్టలేదు. ఈ లోకంలో ఘనత, గొప్ప, డాబు దర్పాలు కూడా లక్ష్య పెట్టలేదు. దుష్కీర్తిని లక్ష్య పెట్టలేదు, సుకీర్తిని లక్ష్య పెట్టలేదు. అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం నిరీక్షించి ఎలాగైతే ఎదురు చూశాడో, అబ్రహాము వలనే విశ్వాసులైన వారందరూ కూడా పునాదులు గల అదే పట్టణం కోసం, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ నిత్య స్వాస్థ్యం కోసం వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు అక్కడి జీవితాన్నే ప్రేమించారు, పైనున్న వాటిని వెతికారు. ఈ భూ సంబంధమైన ఘనత, ఆ ఘనతలను వాళ్ళు కేర్ చేయలేదు. మనం అనుకుంటాం, తలగా నియమిస్తానన్నావు కదయ్యా, నా బతికేంది ఇట తగలబడిందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటాం. అందుకని చెప్తున్నాను, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా ఉంచనన్నావు కదయ్యా, నేను ఒకటి కింద బతకాల్సి వచ్చింది ఏంది ప్రభువా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఏమో ఆయన చిత్తమైతే ఇక్కడ కూడా తలలాంటి స్థానాన్ని ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇక్కడ దొరికినా దొరకపోయినా, దేవుడు ఆయనను హత్తుకొని నువ్వు ఉన్నట్లయితే, ఆయన గొర్రెలలో నీవు చేరుంటే నీకు ఇవ్వబోయే ఆధిక్యత మాత్రం అక్కడ తలస్థానమే. ఎందుకంటే పౌలు ఇన్ని బాధలు పడి, ఇన్ని ఇబ్బందులు పడ్డ పౌలు తిమోతికి రాసిన 2 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 సంగతులు చెప్పాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పౌలు వలనే పోరాడి తుదముట్ట పరుగుని ముగించి అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కడికి దేవుడిచ్చే ఆధిక్యత బహు గొప్పదై ఉన్నది. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అంటే దానికి ఆపోజిట్గా ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. పౌలుకి ఎదురైనవన్నీ మనకి ఎదురవుతాయి, కనీసం కొన్నన్నా ఎదురవుతాయి. అయితే పౌలు పలికినట్లు మనం పలకగలిగితే ఎంత ధన్యులం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు గడముట్టించి తిని, నా విశ్వాసము విశ్వాసం కాపాడుకున్నందుకు గాను, అప్పగించిన పరుగు కడముట్టించినందుకు గాను, మంచి పోరాటం పోరాడినందుకు గాను, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని డైరెక్ట్గా కిరీటాన్ని గురించి మాట్లాడాడు. ఎంత నిరీక్షణ ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నిశ్చయత ఉంటే అంత కన్ఫామ్గా చెప్తున్నాడండి. బల్లగుద్ది మరీ చెప్తున్నాడు ఆయన, ఖచ్చితంగా నా కోసం నీతి కిరీటం ఉంది అని. భూమి మీద ఒకవేళ పౌలు తృణీకరింపబడిన వాడైనా, ఎగతాళి చేయబడిన వాడైనా, కొరగాని వాడని చెప్పబడినా, పౌలుకు రేపు అక్కడ ఉండేటువంటి ఆధిక్యత మాత్రం గొప్పది. నా బహుమానమును, నా కిరీటమును మీరే గారా అంటాడు ఒక చోట. మళ్ళీ ఒక చోట అంటాడు, నాకు నీతి కిరీటం ఇస్తాడు నా తండ్రి, ఎందుకంటే నేను పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన చిత్తమైతే మనకి ఇవ్వాలనుకున్న ఆధిక్యతలన్నీ ఇస్తాడు. ఇవ్వకపోయినా పర్వాలా, లక్ష్య పెట్టొద్దు. కొంతమంది మనల్ని ఘనపరిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. ఘనపరిచేవాడి ఘనతను చూసి పొంగిపోకూడదు, ఎగతాళి చేసిన వాడిని చూసి కృంగిపోకూడదు. ఎందుకంటే ఈ రెండు మనకు పర్మనెంట్ కాదు. క్షణకాలముండు చులకనైన శ్రమలు అన్నాడు. ఇవి తాత్కాలికమైనవి. ఘనత వచ్చినా అది టెంపరీయే,
అఘనత వచ్చినా అది టెంపరీయే. కొంతమంది వాళ్ళ కలిగిన అల్పమైన ఘనతను చూసి చాలా ఉప్పొంగిపోతూ ఉంటారు, ఎవరిని లెక్క చేయని స్థితిలో ఉంటారు. కొద్ది రోజులకు వాళ్ళు ఉండరు ఈ భూమి మీద. కొంతమంది తమకు అవమానం కలిగిందని చాలా కృంగిపోతారు, చాలా దిగులు పడతారు, చాలా ఏడ్చుకుంటారు. నేను చెబుతున్న కొద్ది రోజులకు వాళ్ళు ఉండరు. అందుకని యేసు గొర్రెలలో చేరిన వాళ్ళుగా ఉన్న అపోస్తలు, భక్తులు, అప్పటికి యేసును వెంబడించిన గొర్రెలు ఎనీ టైం ఆయన ఉండి వెంబడించిన గొర్రెలు 11, 12 దొంగ. ఇక మిగిలిన వాళ్ళు చాలామంది ఆయన వెంబడించారు. కానీ నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని ఆయన ప్రసంగం చేసినప్పుడు అనేక మంది ఆయనను వెంబడించక ఆయనను విడిచిపోయిరని రాస్తుంది. వేలాది మంది వెంబడించారు, అందులో 500 మంది ప్రత్యేకించబడ్డారు అనుకోండి. అందులోంచి 70 మంది, అందులో నుంచి 12 మంది, అందులో నుంచి మళ్ళా 3. చివరికి యేసు శిలువ మీద వేలాడేటప్పుడు యేసు ప్రభు దగ్గర నిలబడింది శిష్యులుగా చెప్పబడిన వాళ్ళలో యోహాను ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వేలాది మంది ఆయన వెంబడించారు, ముగింపు ఘట్టంలోకి వచ్చేటప్పటికి ఒక్కడే నిలబడ్డాడు. అందుకే చెప్తున్నా, యేసు గొర్రెలలో నాడు అపోస్తలులో చేరారు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి ఘనత అఘనతలను రెండింటినీ లక్ష్య పెట్టలేదు. వాళ్ళు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య స్వాస్థ్యము, ఆ నిత్య బహుమానం, ఆ నిత్య కిరీటము, ఆ నిత్య సింహాసనం, పునాదులుగా ఆ పట్టణం, దాని మీద మనసు పెట్టుకున్నారు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనందరికీ ఈ గ్రహింపు కూడా ఉండాలి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? రేపు యేసుప్రభు ద్వారా నువ్వు ఏం పొందబోతున్నావు అంటే, అప్పులు తీరుతాయి అనుకుంటున్నానండి. ఏదో దేవుడు దయచేసి అప్పులు తీరుతాడేమో, సమస్యలు పోతాయేమో, రోగాలు తగ్గుతాయేమో. ఈ రోగం తగ్గితే ఇంకో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గితే ఇంకో రోగం వచ్చింది. రోగం తగ్గిస్తాడు, స్వస్థపరుస్తాడు, కానీ ఒకనాటికి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలిగా. కాబట్టి తగ్గించిన స్తోత్రం, తగ్గించకపోయినా అవమానం వచ్చినా స్తోత్రం, ఘనత వచ్చినా, కాస్త బాగున్నోడు నిన్ను చూసి మిడిసిపడ్డాడు అనుకో, ఎంతకాలం ఎగురుతాడో చూడు అది కూడా. కాబట్టి ఇహ సంబంధమైన ఘనతలను లేదా అఘనతలను దేవుని సంబంధంగా, దేవుని గొర్రెలలో చేరిన వారముగా మనం లక్ష్య పెట్టకూడదు అనేది పాఠం. మనల్ని దేవుడు డిసైడ్ చేసింది ఈ లోకానికి కాదు, ఆ లోకానికి. కాపరెక్కడో గొర్రెలు అక్కడ. ఇప్పుడు మన ప్రధాన కాపరి ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. యోహాను సువార్త 14లో ఒక వాగ్దానం చేశాడు, నేను వెళ్ళుచున్నాను, మళ్ళీ వస్తాను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీ హృదయాలు కలవరపడనీయొద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసాల కలవ, లేకపోతే నేను మీతో చెప్పుదును. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి సిద్ధపరిచి వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును అనే మాట సాక్షాత్తు యేసయ్యే మాట్లాడాడు. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, వచ్చి తప్పకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేనున్న చోట మీరు ఉండునట్లు. ఎప్పుడు? ఎల్లప్పుడు నేను ఉండు చోటు మీరు కూడా ఉండునట్లు నేను మిమ్మల్ని కొనిపోతాను అని యేసయ్య మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి. యేసు ప్రభుని మనం ఎరగక ముందు ఇహ సంబంధమైన వాటి కోసం తప్పించాం. యేసు ప్రభుని ఎరగక ముందు భూ సంబంధమైన వాటి కోసం అల్లలాడిపోయాం. ఎన్నో వాంఛించాం, ఎదురు చూసాం, పొందగోరాం. కానీ యేసు ప్రభుని ఎరిగిన తర్వాత మన ధోరణిలో మార్పు రావాలి. నువ్వు ఒరిజినల్గా ఆయన గొర్రెవైతే, నిజంగా ఆయన బిడ్డవైతే నువ్వు తప్పకుండా నీకు ఆ ధోరణిలో మార్పు వచ్చింది. కానీ వాళ్ళని గురించి అన్నాడు, మీరు నా గొర్రెల్లో చేరినాళ్ళు కాదు, కాబట్టి నన్ను నమ్మరు, మీరు నన్ను విశ్వసించలేరు మీరు. కానీ నా గొర్రెలు స్పెషల్. ఇప్పుడు నేను అంటున్నాను, యేసు ప్రభు గొర్రెలకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి స్వరం వింటాయంట, 2 వెంబడిస్తాయంట. మూడోది చెప్పకనే చెప్పాడు, మీరు నమ్మరు అన్నాడంటే నా గొర్రెలు
నన్ను నమ్ముతాయి అనే మాట చెప్పాల్సిన అవసరంలా. ఫస్ట్ చెప్పిన దాన్ని ఆపోజిట్ ఆలోచించుకుంటే అర్థమైద్ది. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కనుక మీరు నన్ను నమ్మరు. మరి ఎవరు నమ్ముతారు ప్రభువా అంటే నా గొర్రెలు నమ్ముతాయి. రైట్, ఇప్పుడు 3 సంగతులు చూద్దాం. మొట్టమొదటిది స్వరం వింటాయి, స్వరాన్ని గుర్తుపడతాయి. రెండవది వెంబడిస్తాయి. మూడవది విశ్వసిస్తాయి. ఈ 3 సంగతులు కన్ఫామ్ అన్నట్టు యేసు ప్రభు చెప్పాడు. ఇలా ఉన్నటువంటి ఈ 3 విధాల సఫలమైన ఈ గొర్రెలకు 4 విధాలైన ఆధిక్యతలు అన్నాడు. ముందు అవి చెప్పా. ఈ 3 సఫలమైనటువంటి గొర్రెలకు ఏంట్లో? స్వరం వినుటలో, వెంబడించుటలో, విశ్వసించుటలో సఫలత పొందినటువంటి నా పిల్లలకి 4 విధములైన ఆధిక్యతలు నేను సిద్ధపరిచాను. వాటిలో మొట్టమొదటిది దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే ఆధిక్యత వాళ్ళకు లభిస్తుంది. రెండవది నిత్య జీవం. నిత్య నరకం కాదు, నిత్య జీవం. నిత్య రాజ్యములో, ఆ మహిమ రాజ్యములో, ఆ తేజో రాజ్యములో నిత్యము ఉండే భాగ్యం నా బిడ్డలకు లభించింది. మూడవది భద్రత. ఇహమందును పరమందును కూడా నా పిల్లలకు భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది. నాలుగవది ఆధిక్యత కూడా ఉంటుంది. సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుందని ఎంత అద్భుతమైన వాగ్దానాలు చేశాడో. కొంతమంది మనసులో ఎట్లుంటుందంటే, మనుషులు సైకాలజీ చెప్తాను, ఇవన్నీ ఉంటాయి అంటావా, నిజంగా ఇవన్నీ లభిస్తాయి అంటావా, ఇవన్నీ దొరుకుతాయి అంటావా ఏందా అనిపిస్తుంది. ఎందుకంటే మాయ ప్రపంచంలో ఉన్నాం కదా, ఈ లోకపు నటనలో ఉన్నాం కదా. కానీ వాస్తవమైనవన్నీ మనకు నిజమా అనిపిస్తాయి, కానీ నిజమయ్యే. ఇదే నటన. నటన కాకపోతే ఏందండి, రాజులేరి, రంగప్పలేరి, మంత్రులేరి, అధికారులేరి, సినీ తారలేరి, మొత్తం కట్టెల్లో కాలి బూడిదయ్యారు, బొందలో పెట్టబడ్డారు. ఏరి విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడల జెండరు, ధ్వజమునెత్తి పోరు గెల్చిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. ధ్వజమునెత్తి పోరు గెల్చిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. నువ్వు మట్టిలో పెట్టిన మీ వాళ్ళని మళ్ళీ తీసరా, చూద్దాం నిజంగా ఇది పర్మనెంట్గా, శాశ్వతంగా, స్థిరంగా. సో ఒకసారి చూద్దాం, పట్రా. కనీసం ఫోన్ చేసి మాట్లాడు, ఒకసారి ఇందాం, మాట్లాడు. ఏమైంది, ఫోన్ చేసి మాట్లాడు, 2 మాటలు మాట్లాడు, నేను కూడా వింటా. అరే తెర మీద బొమ్మల్లాగా కనపడుతుంటే కొద్ది రోజులు అట్ట కనపడుతుంటే ఆశ్చర్యంగా మాయమైపోతూ ఉంటాయి జీవితాలు. ఈ మాయ కదా, ఇది నటన కదా. ఒక్కటే మాట చెప్పాడు లేఖనాల్లో, దృశ్యములైనవన్నీ అనిత్యములు, అదృశ్యములైనవే నిత్యములు అన్నాడు. దృశ్యములు ప్రస్తుతం కంటికి కనపడుతున్నవన్నీ అనిత్యములంటే అశాశ్వతములు, ప్రస్తుతానికి అదృశ్యములో ఉన్నవే రేపు ప్రత్యక్షపరచబడబోతున్నవి, అవే పర్మనెంట్, అవే శాశ్వతం అన్నాడు. ఓకేనా? అందుకే భక్తులు ఉబలాట పడ్డారు, తపించారు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు
వర్ణించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఆ మైక్ మార్చి ఇంకోటి తీసుకో. క్లియర్గా రావట్లేదు శామ్యాలు, చూడాలి. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. అరే రానివామ, ఏమైంది ఆమెనేదా పెద్దమరా పాపాడు జరిగిందామని. ఇక్కడ కూర్చోడు వచ్చి ఇక్కడ ఉందిగా రాని వచ్చి ఏం అడ్డం తగిలి నువ్వు పెద్దకాయ పాపం వాళ్ళకి ఆశ ఉంటుంది, దగ్గరగా ఉండాలి, దగ్గర కూర్చోవాలి. దేవునికి మహిమ. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృప నన్ను ఎక్కడికి అమరత్వానికి అర్హునిగా మార్చింది. నిత్య జీవం. దేవునికి మహిమ. హల్లెలూయా. 4 విధములైన ఆధిక్యతలు లభించినాయి దేవుని గొర్రె పిల్లలకు. ప్రజెంట్ మనల్ని చూసిన వాళ్ళు ఎగతాళి చేసుకుంటారు. ఈ గొర్రెల్లో చేరనోళ్ళు ఉన్నారే, ఈ గొర్రెలకు వెలపటున్నారు. ఒక హాస్యాస్పదమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఇప్పుడు నేను కూడా దేవుని గొర్రె పిల్లనని చెప్పుకుంటున్న గొర్రెలు కూడా కొన్ని మనల్ని ఎగతాళి చేస్తున్నాయి. ఈ గొర్రెలు కూడా రేపు వాడికి వస్తాయో రావో గ్యారంటీ లేదు. మీరు నా గొర్రెల్లో చేరుంటే నా స్వరం వింటారు, లేకపోతే నా స్వరం వినబడదురా మీకని చెప్పాడు ఆయన. స్తోత్రం. చాలా భయంకరమైన మాట. అన్యులకు ఎటువంటి ఛాన్స్ లేదు, తిరస్కరించిన వాడికి లేదు. ఆయన గొర్రెల్లో చేరిన వాళ్ళకే ఈ ఆధిక్యత. గొర్రెల్లో చేరని వాళ్ళంతా వెలపట్టు ఉంటారు. ఆ వెలపట్టు ఉండే బ్యాచ్ ఇప్పుడు మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. గొర్రెలరా మీరు అంటారు, నేను అంటాను 100% నిజమేరా అంటాను. మీరు గొర్రెలరా అంటారు. అవునరా మేము గొర్రెలమేరా, మేము యేసయ్య గొర్రెలం. ఆయనే చెప్పాడు మేము గొర్రెలో, మీరేం బర్రెలు, నీకుంటుంది. మేము ఆయన గొర్రెల్లో చేరాం, మేము ఆయన వారం. మాకు 4 విధములైన ఆధిక్యతలు. మేము ఆయనను నానా, అబ్బా, తండ్రి, అయ్యా అని పిలుచుకుంటాం. ఆయన కొడుకులం, కూతుళ్ళం అయిపోయాం మేము. ఆయన కూడా మేము అబ్బా తండ్రి అంటే ఎవడు రాను అనడు. ఎవడు రాను, నీకు నాకేం సంబంధం, నన్ను నాన్న అంటున్నావు అనడు. అబ్బా తండ్రి అంటే ఏమి నా కుమారుడా అంటాడు. నానా అంటే ఏమి నా కుమారి అంటాడు మా నాన్న. దేవునికి స్తోత్రం. యేసయ్య స్వరం విని, యేసయ్యను వెంబడించి, యేసయ్యను విశ్వసించినందుకు ఈ ఆధిక్యత మాకు లభించింది. ఆయన విశ్వసించినందుకు. మీరు నమ్మరో, నా గొర్రెలు నమ్ముతాయి. ఎందుకంటే నా గొర్రెలు బాబా యేసయ్యా మమ్మల్ని నీ గొర్రెలుగా స్వీకరించావా, నీ వారినిగా స్వీకరించావు. అమ్మో ఎంత ఆధిక్యత అది. మీరు నా వారు అన్నావు చూడు, ఇంకంత మించి ఏం కిరీటం కావాలి ప్రభువా. ఇంకేం కావాలి కిరీటం? భక్తుల మనసంతా ఈ భూమి మీద కొట్టకలాడలా,
అక్కడికే దృష్టి అంతా అక్కడికే. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను రాజు నీవేగా, సియోను రాజు నీవేగా, శాశ్వత కృపను కనుక నైతిని. దేవునికి మహిమ. ఏమేమి ఆధిక్యతలు మీరు చెప్పండి, మీకు ఎంత మాత్రం గుర్తుందో తెలుసుకుంటాను నేను. మొట్టమొదటిది, రెండవది నిత్య జీవము అనే ఆధిక్యత. సమృద్ధి జీవాన్ని ఇస్తున్నాను ఆ గొర్రెలకి, నిత్య జీవాన్ని ఇస్తున్నాను. మూడవది భద్రత. రాజుగారికే కాదు సెక్యూరిటీ, రాజుగారి పిల్లలకు కూడా సెక్యూరిటీ. ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి సైనికులు కాపులా వస్తారు. మనం దేవుని పిల్లలం అయినప్పటి నుండి మనకు దేవదూతలు కాపుదలగా వస్తారు. మీకు తెలీదు, ఆయన రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన మన వెంట ఎల్లప్పుడూ దేవదూతలు ఉంటారు. మీకు అప్పుడప్పుడు ఆశ కలిగిద్ది. మనం చాలాసార్లు చెప్పాడు, ఒకడన్నా కనపడింది ఒకసారి అన్నా అని. దేవునికి స్తోత్రం. ఒకడన్నా కనపడింది. దేవదూతలు మనకి కాపుదలుగా ఉంటే మరి ఒకడన్నా కనపడింది అంటే కనపడరు, కానీ ఉంటారు, భద్రత ఇస్తాడు. ఇక మనల్ని అక్కడికి తీసుకోవాలని డిసైడ్ అయితే తప్ప, మనల్ని ఇక ఆ నిత్యరాజ్యానికి చేర్చుకోవాలి, తన యొద్దకు చేర్చుకోవాలి, పరదైసుకు చేర్చుకోవాలి అని అంటే అప్పుడు సెక్యూరిటీని పక్కకు పెడతాడు. పెట్టి ఏదో ఒక వంక చూపించి తీసేసుకుంటాడు. ఆ సమయం వచ్చిందాకా మన ప్రాణానికి ఏ విధమైన హాని కలగకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన తన దూతలను కాపలా పెడతాడు. స్తోత్రం. మీరు ఎంతమంది దూతను చూశారు చెప్పండి? ఎంతమంది చూశారు? దర్శనంలో చూశారు కదా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రెగ్యులర్గా ఒక దూత మీ ముందు కనపడతానే ఉన్నాడు, కానీ మీరు గుర్తించలా. ఎవరు ఆ దూత అంటే నేనే. మరి దూత అంటే దేవుని సేవకుడే కదండి, అవునా? వాళ్ళేమో మీ ప్రాణాలను కాపాడడానికి మీ చుట్టూ ప్రాకారమై ఉంటారు. సేవకులేమో మీరు సత్యము నుండి తొలగిపోకుండా విశ్వాసములో స్థిరులై ఉండునట్లు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి దైవజనులను దేవుడు ఏర్పాటు చేశాడు. వారు తన దూతలని దేవుడే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దూత కనపడుతున్నాడా లేదా మీకు? ఆత్మలను కాచే దూతలు కనపడతారు, శరీరాలను కాచే దూతలు మాత్రం కనపడరు. అది విషయం. మళ్ళా వాళ్ళు మన ఆత్మల్ని కాయరు. ఆత్మల్ని కాచే పని మాత్రం దేవుడు సేవకులకు అప్పచెప్పాడు. అది సువార్త చెప్పమని దూతలకి చెప్తే ఒక్క దూత మొత్తానికి చెప్తాడు. ఇప్పుడు మనం సువార్త చెప్పాలంటే పుస్తకాలు తీసుకెళ్ళి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఒక్క దూత అక్కడ బోర ఒకటి తీసుకొని ఒక్క ఊదుడు అంటే మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళంతా బయటకు వస్తారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, నమ్మితే పరలోకం, లేకపోతే పోతారు మొత్తం నరకానికి. రండి మొత్తం వచ్చి బాప్తిజం మొదలని ఒక్క మాట చెప్పాడంటే, దేవుడు సెలవిచ్చాడంటే మొత్తం వస్తారు. మనం బాప్తిజం మరి సావాలి. చివరికి మిమ్మల్ని అభిషేకం చేసి మీ చేత కూడా బాప్తిజం ఇప్పించాల్సి వచ్చింది నేను. దేవునికి స్తోత్రం. అంతమంది క్యూ కడతారు దూత కనపడి చెబితే. ఆ ఛాన్స్ దూతలకి ఇవ్వలా. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలికి దూత ప్రత్యక్షమై యొప్పేకు మనుషులను పంపి చర్మకారుడైన సీమోను ఇంట సీమోను పేతురు దిగున్నాడు, అతన్ని పిలిపించుకోవయా. ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవు ఆ మాటలు అతడు నీకు చెప్తాడు. ఏమయ్యా, ఇన్ని చెప్పినోడు నువ్వే చెప్పొచ్చుగా. ఇన్ని మాటలు చెప్పినోడివి ఏ మాటల చేత రక్షణ పొందుతాడో కొర్నేలి, ఆ మాటలు నువ్వే చెప్పొచ్చుగా దూతగారు. అది నా పని కాదు. అది ఎవరి పని అంటే అది పేతురు పని. అది దేవుడు తన సేవకులకు ఇచ్చిన ఆధిక్యత.
అది వాళ్ళు చేయాల్సిన పని. మరి మీరేం చేస్తారు? మేము వాళ్ళ కాపలా కాస్తాం, మీకు కాపలా కాస్తాం, మీకు సెక్యూరిటీ ఇస్తాం. మా పని అంతవరకే. మీరు దేవుని కుమారులు కుమార్తెలు అయ్యారు కనుక మీకు కూడా కాపలా కాయటం, భద్రతనివ్వటం మా బాధ్యత. ఇది దేవుడు మాకు ఇచ్చిన పని. దీనికి లేఖనాలు కూడా సరిపోయినాయి. అందుకే చెప్పాను, భద్రత ఉంది అన్నాను. యేసుప్రభు నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడు అపహరింపడు అన్నాడు. శారీరకంగా ఏమి చేయలేడు, ఆత్మీయంగా కూడా ఏం చేయలేడు. ఎందుకంటే శరీరాన్ని కాపాడడానికి దూతల్ని నియమించాను, వాళ్ళ ఆత్మలను కాయటానికి కాపర్లను నియమించాను. తోడు ఆత్మలను కాయటానికి ఎవరు నియమించబడ్డారు? సత్య సంబంధులైన కాపర్లను నేను వాళ్ళ కోసం ఏర్పాటు చేశాను. నా గొర్రెలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గొర్రెలన్నిటినీ సత్య సంబంధమైన కాపరుల దగ్గరికి, ద్రాక్ష తోటని చెరపని కాపరుల దగ్గరికి నేనే నడిపిస్తాను ఆ గొర్రెల్ని. పనికిమాలిన దగ్గర నేను నియమించిన నాయకుల దగ్గరికి, వారి కోసం నేను ఏర్పరిచిన నా పాత్రల దగ్గరికి నేనే వారిని నడిపిస్తాను. ఆయన తేవటమే. మరి మీరెవరు, నేనెవరిని? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏముంది? ఆయన నియమించినటువంటి కాపురుల యొద్దకు తన మందను దేవుడే నడిపించుకుంటున్నాడు. చలో నువ్వు వెళ్ళు, ఫలానా దగ్గర ఉండు, నువ్వు వినాల్సిన సత్యం, నువ్వు పొందాల్సినటువంటి ఉపదేశం అక్కడ ఉంది, పో, నాటబడు, స్థిరపడు, కొనసాగు. అలా నడిపించాడు పరిశుద్ధాత్ముడు. ఆత్మలను కాయట, చూడండి ఎంత వింతైన విషయమో. ఆత్మలను కాయటానికేమో శరీరులను నియమించాడు, శరీరాలను కాయటానికేమో ఆత్మస్వరూపులైన దూతలను నియమించాడు. అంతా అదే ఆశ్చర్యం మనకి. ధర్మశాస్త్ర కోవిదుడు, ధర్మశాస్త్రంలో బహుగా పాండిత్యం కలిగిన పౌలునేమో అన్యజనుల దగ్గరికి పంపించాడు. ధర్మశాస్త్రం యొక్క పూర్వాపరాలు ఎరగనటువంటి పేతురునేమో యూదులకు బోధించమని పంపించాడు. పౌలును పంపిస్తే యూదులకు ధర్మశాస్త్రం చెబుతాడు, తెలుసు కాబట్టి. పేతురు ఏం చెబుతాడు? చేపలు పట్టేవాడు. కానీ పేతురునేమో యూదులకు పంపించాడు, అన్యజనుల దగ్గరికేమో పౌలును పంపించాడు, యూదుల దగ్గరికేమో పేతురును పంపించాడు. దేవుని కార్యాలను అంతే ఉంటాయి. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు వాడుకుంటాడండి. ఎన్నుకొని వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. నాకు అన్నీ తెలుసు అనుకున్నాడిని వాడుకోడు. నాకేం తెలియదు తండ్రి, నీ కృపయ్యా అనుకున్నాడిని పట్టుకొని, దా ఇదిగో నువ్వు వాడబడతావు అని అంటాడు. మనకు సెక్యూరిటీ ఇవ్వబడింది, భద్రత ఇవ్వబడింది. మేమంటే రెగ్యులర్గా కనపడుతున్నాం కాబట్టి, భౌతికమైనటువంటి దూతలు, సేవకులు కనపడతారు కాబట్టి పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు. కానీ శరీరాలను కాచే దూతలను చూడాలని ఉంటుంది మీకు. ఆ దూతలు కూడా ఉన్నారు, అది నిజం. కాకపోతే కనపడరు, మన సౌకర్యం కోసమే కనపడరు. కనపడితే మనం అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా నెరవేర్చలేం. అందుకే మరుగున ఉంటారు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, వాష్రూమ్లో పోయినప్పుడు దూత కనపడ్డాడు అనుకో, ఇబ్బంది కదా. అందుకని మనకి సౌకర్యార్థం వాళ్ళు కనపడరు, కానీ మనతోనే ఉంటారు. నువ్వు ఇటు వెళ్ళినా సరే నువ్వు సింగిల్గా మాత్రం ఉండవు. ఖచ్చితంగా నీకు ఆ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, భద్రత ఉంటుంది.